హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చల్లటి సాయంత్రం, అందులోనూ ఫుల్గా వర్షం పడుతుంది. సో పిల్లల కోసం ఏదైనా స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాను. సో డోర్ ఓపెన్ చేయగానే స్వీట్ కార్న్ కనిపించాయి. సో స్వీట్ కార్న్స్తో రొటీన్గా ఎప్పుడు తినేదే కాకుండా ఈసారి స్పెషల్గా ఏదైనా చేద్దామని ట్రై చేస్తున్నాను. పిల్లలకి బయట ఫుడ్ ఇవ్వడం అనేది నాకు అస్సలు నచ్చదండి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఈ బేకరీ ఫుడ్ ఐటమ్స్, చాక్లెట్స్, కుకీస్ అవి నేను అసలు ప్రిఫర్ చేయను. కానీ కొన్నిసార్లు తప్పదు. బయటికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే అక్కడే ఇంకా ఎంత గోల చేస్తారంటే అంత రచ్చ రచ్చ చేస్తారు. సో నలుగురిలో బాగోదు కాబట్టి ఇంకా మోస్ట్లీ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా అప్పటికి వినకపోతే ఇంకా తప్పదు, ఇంక ఇవ్వాల్సిందే. సో అట్లీస్ట్ కొన్నిసార్లైనా అవి కంట్రోల్ చేయాలంటే మనం ఇంట్లో వాళ్ళకు నచ్చిన ఐటమ్స్ చేయాలి. సో అందుకోసమని నేను మోస్ట్లీ ఇంట్లోనే ట్రై చేస్తాను వాళ్ళ కోసం. వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఎలాగో మన మాట వినరు. ఇది తిను అని చెప్పినా కూడా వాళ్ళకి ఇష్టం వచ్చింది, వాళ్ళకు నచ్చిన ఫుడ్డే తింటారు. సో అట్లీస్ట్ ఈ చిన్న ఏజ్లో అన్నా వాళ్ళని ఆ బయట ఫుడ్కి అవాయిడ్ చేస్తే బెటర్. అందుకోసమే నేను మోస్ట్లీ ఇంట్లోనే ట్రై చేయడానికి ప్రిఫర్ చేస్తాను. వాళ్ళ కోసం వాళ్ళకు నచ్చిన ఫుడ్ మనం ప్రిపేర్ చేస్తుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా. అసలు మా పాప అయితే ఇది చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కిచెన్లోకి హాల్లోకి రెడీ అయిందా మమ్మీ, ఇంకా ఎంతసేపు చేస్తావు, త్వరగా చేసుకొని తీసుకురా అని అంటుంది. అదిగో మళ్ళీ వస్తుంది చూడండి. నేను వీడియో తీస్తున్నానని తెలిసేసరికి నవ్వుతూ వస్తుంది. ఏదైనా నీ కోసమే చేస్తున్నాను తల్లి అంటే చాలు వెంటనే థ్యాంక్ యూ మమ్మీ అని హగ్గిస్తుంది. చూసారా, నాకు ఒక హగ్ ఇచ్చింది, కిస్ ఇచ్చింది. వాళ్ళ కోసం మనం ఏదైనా ప్రిపేర్ చేసి అది వాళ్ళకు నచ్చి సూపర్గా ఉంది అని తింటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా.